అందరూ నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. అక్రమ మైనింగ్ కేసుల్లో అరెస్టులు జరుగుతున్నప్పటికీ వందల కోట్ల రూపాయల రికవరీపై దృష్టి పెట్టాలన్నారు. బెయిల్పై విడుదలై దర్జాగా గడుపుతున్న వారిని వెంటనే రికవరీ చర్యలకు గురి చేయాలని పేర్కొన్నారు. రుసుం ఐన్స్ ఆక్రమాలకు సంబంధించి ఆధారాలు ఉన్నట్లు వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు ఆక్రమాలు కొనసాగాయని చెప్పారు. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు సోమిరెడ్డి. మొత్తం ఎవిడెన్సెస్ అన్ని నేనే ఇచ్చాను అధ్యక్ష. లాస్ట్ టైం కూడా చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ అల్టిమేట్గా డిసెంబర్ 7, 2023 రుస్తుం అయిన వాళ్ళపై హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తెచ్చారు అధ్యక్ష. అంటే అది లీగల్గా ఆయన రెన్యువల్ ప్రాసెస్ చేయండి, ఇల్లీగల్ మైనింగ్ మీద యాక్షన్ తీసుకోండి అయిపోయింది అధ్యక్ష. నేను డిసెంబర్ 16 స్పాట్లోకి పోవటం, సత్యాగ్రహంలో కూర్చోవటం, వాళ్ళు 17, 18 నైట్ నా మీదకి హిజ్రాల్ని రౌడీలను పంపించడం, మిడ్ నైట్ నన్ను 19 ఎర్లీ మార్నింగ్ లేపీయటం, ఇవన్నీ చూసాం అధ్యక్ష. ఆఖరణ నేను సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయానికి విత్ ఆల్ ఎవిడెన్సెస్, జిపిఎస్ మ్యాప్స్, లొకేషన్స్, స్టాక్స్, ట్రక్లు, హిటాచీలు, బ్లాస్టింగ్ మెటీరియల్ ఉన్న ఒక ట్రక్, బ్లాస్టింగ్ మెటీరియల్ ఉన్న ఒక గోడౌన్, ఇవన్నీ నేనేమి ఊరికే ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అధ్యక్ష. ఈ హిజ్రాల్ ఫోటో కూడా మా సిస్టర్స్ అనాలనో బ్రదర్స్ అనాలనో వాళ్ళది కూడా నేను ఫోటో అధ్యక్ష. నా మీదకి వచ్చినప్పుడు తర్వాత వాళ్ళు ఏమి వచ్చి బొట్టు పెట్టి వెళ్ళిపోయినారు. ఈ హిటాచీల దగ్గర నుంచి ఎంతెంత మెటీరియల్ ఉందో కూడా ఎన్ని జిపిఎస్ లొకేషన్స్ విత్ ఆల్ ఎవిడెన్సెస్ నేను పంపించాను అధ్యక్ష. అల్టిమేట్గా నన్ను లిఫ్ట్ చేసేది కానీ ఇల్లీగల్ మైనింగ్ ఆపలేదు అధ్యక్ష. డిసెంబర్ 7 కోర్టు ఇచ్చింది కూడా ఉంది అధ్యక్ష. ఫైనల్గా డిసెంబర్ 21 నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పెడితే జనవరి 1 క్లియర్గా ధీరజ్ కుమార్, డిప్యూటీ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు స్పెషల్ అడిషనల్